నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఎవరైనా భూమి కొనాలని కనుక ఆలోచన ఉంటే ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. ఎక్కడ కొంటే మీ పెట్టుబడికి లాభం చేకూరుతుందో ఆ ప్రదేశంలో కొనండి. ఈ దేశంలో ఎక్కడా లభించినటువంటి అతి తక్కువ ఖరీదుకి ఆంధ్రప్రదేశ్లో లభిస్తుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అంత తక్కువ రేటుకి ఇంకెక్కడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఎకరం కేవలం 99 పైసలు మాత్రమే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము TCS కంపెనీకి ఎకరము 99 పైసలకి భూ కేటాయింపు చేసింది. అత్యంత ఖరీదైనటువంటి భూమి అది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం మహానగరంలోనే ఎకరం 99 పైసల కంటే అంత తక్కువ భూమి మరి ఇంకెక్కడా ప్రపంచంలో ఏ దేశంలోనూ లభించదు. ఎంత పనికిరాని పంటలు పండనటువంటి ఎడారి భూమి కూడా 99 పైసలకి ఎకరం లభించదు. అంత చవకైనటువంటి భూమి లభిస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో. అది మహానగరం విశాఖపట్నం లాంటి మహానగరంలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలోనే ఎకరము 99 పైసలకి మీరు లభిస్తుంది, కేటాయిస్తుంది, ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఇంకొక కంపెనీకి కూడా కేటాయించింది. అది ఉర్షా క్లస్టర్కు. ఈ కంపెనీకి కూడా 59.6 ఎకరాలు ఎకరము 99 పైసలకే కేటాయించింది. మరి మనకు కూడా ప్రభుత్వము కేటాయించాలంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ రెండు కంపెనీలకి, కొన్ని కంపెనీలకి 99 పైసలకి కేటాయించినప్పుడు మనకి ఎందుకు కేటాయించదు ప్రభుత్వం? అప్లై చేసి మీరు కూడా అడగండి, అందరూ అడగండి, తప్పేం లేదు కదా. ఆ కంపెనీలకు మీరే ఇస్తున్నారు కదా, మేము కూడా కంపెనీలు పెడతాం, మాకు కూడా ఎకరం 99 పైసలకే మాకు కేటాయించండి భూమి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెడతామని అప్లికేషన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? మనకి పెద్ద పేరు ప్రఖ్యాతులతో పని అవసరం లేదు. ఆ రెండో కంపెనీ వర్షా క్లస్టర్ అనే కంపెనీకి ఊరు పేరు లేవు, పెద్దగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కంపెనీ ఏం కాదు. అంటే ఆ కంపెనీ ఏం చేసిందో మనం కూడా అలాగే చేయాలి. ఏం చేయాలి మనం? ROC అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి వెళ్ళి ఒక కంపెనీ పేరుని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన క్యాపిటల్గా మనం ఇంత క్యాపిటల్ చూపించాలి. అది ఒక 5 లక్షలు 10 లక్షల క్యాపిటల్ మనం పెట్టుబడి పెడితే దానికి బట్టి ఆ స్థాయిని బట్టి మనకి 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు మనకు కూడా కేటాయిస్తారు 99 పైసలకే. ఎంత అదృష్టం మనకి! ఈ అదృష్టం మళ్ళీ మనకి ఎప్పుడు లభించదు. ఎవరైనా వ్యాపారం చేయాలనుకున్నా, కంపెనీ పెట్టాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అనువైనటువంటి వాతావరణం ఉంది. పారిశ్రామికవేత్తలకు మంచి లాభసాటి అయినటువంటి ఆఫర్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉంది. కేవలం ఎకరం 99 పైసలకి కేటాయిస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని పెట్టుబడిదారులంతా కూడా ఉపయోగించుకోండి. మీరు వ్యాపారం చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ROCలు రిజిస్టర్ చేసుకోండి, గవర్నమెంట్కి అప్లై చేయండి. 99 పైసలకి ఖచ్చితంగా కేటాయిస్తారు. కేటాయించవలసిందే కదా. కొన్ని కంపెనీలు కేటాయించిన తర్వాత మీకెందుకు కేటాయించరు? మీకు కూడా కేటాయిస్తారు. ఇది సంపద సృష్టి. మన ముఖ్యమంత్రి గారు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన చూసి ఎంతోమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఆయన చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారా, ఆయన ఎకరము 99 పైసలకే ఇస్తున్నారు కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారా అనే విషయం తెలియాలంటే అందరూ పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి క్యూ కట్టండి. క్యూ కడితే కొన్ని లక్షలాది కంపెనీలు కనుక వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములన్నీ అన్ని కంపెనీలకి 99 పైసలకి కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఎంతకంటే ఆంధ్రప్రదేశ్కి సంపద సృష్టి అనేది ఇంకా జరగదు. సంపద సృష్టికి గొప్ప మార్గం చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది సంపద సృష్టిలో ఒక భాగమా? పెట్టుబడులను ఆకర్షించడానికి అవకాశం వారు కేటాయిస్తున్నటువంటి అవకాశమా? ఇస్తున్నటువంటి అవకాశమా? పెట్టుబడిదారులకు ఇస్తున్న అవకాశమా? 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసము ఎకరం 99 పైసలకి ఇస్తున్నారా? ఏదైనా రాష్ట్రం ప్రయోజనం పొందితే మంచిదే. రాష్ట్రానికి అంతిమంగా మేలు జరగాలని కోరుకుందాం. అంటే 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అనేక మంది పెట్టుబడిదారులు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలి కాబట్టి ఆ పెట్టుబడిదారుకి లాభం చేకూరిస్తేనే పెట్టుబడులు వస్తాయి. కాబట్టి ఎకరం 99 పైసలకి చంద్రబాబు నాయుడు గారు కేటాయించినట్టుకున్నారు. తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకంటే మేలు ఇంకా ఏ ప్రభుత్వం చేయగలుగుతుంది? ఇటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని మనం ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణతో SR9 టీవీ తెలుగు.